హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. ఈ శివరాత్రి మేము ఎలా చేసుకున్నాం, ఏమేం చేసామో మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే గార్లిక్ పిండి అయితే పట్టేశాము. ఇంకా పులిహోర కోసం ఫస్ట్ తాలింపు వేసి దాంట్లోనే చింతపండు పులుసు కూడా యాడ్ చేసాము, ఫాస్ట్గా అయిపోతుందని. నెక్స్ట్ వేడి వేడి అన్నంలో డైరెక్ట్గా వేసి కలిపేసేయడమే. ఇంకా పులిహోర కంప్లీట్ అయిపోయింది. మనకి ఏ ఫెస్టివల్ అయినా పులిహోర మాత్రం మ్యాండేటరీ. నెక్స్ట్ సేమియా చేయడం కోసం కొంచెం కాజుని ఫ్రై చేసి అండ్ అలాగే సేమియాను కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేశాము. నెక్స్ట్ సేమియా కోసం పాలు పెట్టేసి అవి కాగిన తర్వాత ఉడకబెట్టిన సగ్గుబియ్యం అండ్ సేమియాని దీనిలో షిఫ్ట్ చేసేయడమే. నెక్స్ట్ మన ఫేవరెట్ గారెలు. ఫస్ట్ కొంచెం నార్మల్వి వేసి తర్వాత దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర మొత్తం కలిపి వేసాము. ఇంకా గారెలతో కంప్లీట్ చేసుకొని ఇంకా పూజ సెక్షన్కి వెళ్ళిపోయాము. ఇంకా ఫస్ట్ అలా దీపారాధనతో స్టార్ట్ చేసి కొంచెం ధూప్ స్టిక్ వెలిగించాము. మంచి వైబ్ వచ్చేసింది ధూప్ స్టిక్ వెలిగించగానే. ఎన్ని రోజులు అయిపోయిందో ఇలా ప్రశాంతంగా పూజ చేసుకొని. బట్ శివాలయంకి వెళ్ళలేకపోయాము. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్గా చూడాలి. ఇంకా అలా మా పూజ కంప్లీట్ అవ్వగానే నైవేద్యం చూపించి హారతి చేశాము. ఇవిగోండి మేము చేసిన నైవేద్యాలు: గారెలు, పులిహోర అండ్ సేమియా. ఈసారి శివరాత్రి ఇలా అయిపోయింది మాకు. మీకు ఎలా అయిందో కామెంట్ చేయండి, మేము తెలుసుకున్నాం. ఓకే, ఈరోజు వీడియో ఇంతే. ఇంకా బై బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ వర్ష.